రైతు సేతు ద్వారా మీ అందరికీ నమస్కారం. పత్తి పంట వేశామంటే చాలు ప్రతి ఒక్కరి లక్ష్యం ఆ దిగుబడిని అమాంతం పెంచడమే కదా. మరి ఆ అధిక దిగుబడికి అసలసిసలైన పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? మన పొలం తయారీలోనే. ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. రైతన్నా, పత్తి పంటలో మంచి దిగుబడి రావాలంటే ముందుగా పొలం సరిగ్గా తయారు చెయ్యాలి. ఇది అక్షరాల నిజం. పునాది గట్టిగా ఉంటేనే కదా ఇల్లు నిలబడేది. అలాగే భూమిని మనం ఎంత బాగా సిద్ధం చేస్తే అంత మంచి దిగుబడి మన చేతికి వస్తుంది. అసలు మనం పొలం ఎందుకు దున్నాలి? దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది, నేల చాలా మెత్తగా గుల్లగా మారుతుంది. రెండవది, పత్తి మొక్క వేర్లు భూమిలోకి ఎలాంటి ఆటంకం లేకుండా లోతుగా చొచ్చుకుపోతాయి. ఇక మూడవది, వర్షం పడినా లేదా మనం నీరు పెట్టినా సరే ఆ నీరు వృధా కాకుండా నేలలోకి అద్భుతంగా ఇంకిపోతుంది. చూసారా, కేవలం ఒక్క దుక్కితో ఎన్ని లాభాలో! అయితే ఈ దున్నడంలో కూడా ఒక పద్ధతి ఉందండోయ్. ఇష్టమొచ్చినట్లు దున్నేయకూడదు. మొదటగా నేలను ఒక్కసారి చాలా లోతుగా దున్నాలి. ఆ తర్వాత కేవలం 2 సార్లు సాధారణ లోతులో పదలంగా దున్నుకోవాలి. ఇలా ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే నేల మృదువుగా మారి విత్తనాలు నాటడానికి 100% పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇక్కడ ఇంకో చిన్న కిటుకుంది. ఈ లోతుగా దున్నే పనిని కరెక్టుగా వేసవిలోనే ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే ఆ మండుటెండలకి నేల అడుగున ఎక్కడో దాక్కున్న హానికరమైన పురుగులు, వాటి గుడ్లు పూర్తిగా మాడి మసైపోతాయి. దీనివల్ల రేపు పొద్దున మన పంటకి చీడపీడల బెడద చాలా వరకు తగ్గిపోతుంది. సరే, దుక్కి పూర్తయింది. మరి బెడ్స్ తయారీ సంగతేంటి? ఇక్కడ కొన్ని నియమాలు మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. పొలంలో ఎక్కడా కూడా ఏ మూలన నీరు నిల్వ ఉండకూడదు. మొక్కల వరుసలు ఒక క్రమపద్ధతిలో చక్కగా ఉండాలి. అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం, మురుగునీరు బయటకు పోవడానికి డ్రైనేజ్ సదుపాయం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇందులో ఎలాంటి రాజీ పడకూడదు. అలాగే మనం చేసే పనుల్లో కొన్ని పొరపాట్లు అస్సలు జరగకూడదు. ఎక్కువ తడి ఉన్న నేలలో పొరపాటున కూడా ట్రాక్టర్ దించకండి. అలాగే పని త్వరగా అయిపోవాలని పైపైన దున్ని వదిలేకండి. ఇక డ్రైనేజ్ లేకుండా పొలాన్ని అలాగే గాలికి వదిలేశారో తొలి దశలోనే పంటకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. దయచేసి ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు. మంచి పొలం తయారీ మంచి పత్తి పంటకి మొదటి అడుగు. మరి ఇదంతా విన్నాక ఈసారి పత్తి విత్తడానికి ముందు ఈ జాగ్రత్తలన్నీ మీ పొలంలో తప్పకుండా పాటిస్తారు కదూ? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.